భోజన వర్కర్ సీనియర్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్స్ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని గద్వాల జిల్లాలోని వర్కర్ల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ధర్నా ఉద్దేశం ప్రధానంగా ఈ జిల్లాలో దాదాపు మెనూ బిల్లులు కానివ్వండి, గుడ్డు బిల్లులు కానివ్వండి, 8, 9, 10 తరగతుల బిల్లులు కానివ్వండి, 10 తరగతుల బిల్లులు కానివ్వండి చాలా కాలంగా నెలల తరబడి పెండింగ్లో ఉంటా ఉన్నాయి. పెండింగ్లో ఉండడం వల్ల కార్మికులంతా కూడా మార్కెట్లో, కిరాణా కొట్టుల్లో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. మరి ఈ విషయం ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి కింది నుంచి మీది వరకు తెలియజేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ నుంచి, ఎంఈఓ నుండి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి వర్యుల వారికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయినప్పటికీ మధ్యాహ్న భోజన వర్కర్లకు బిల్లులు చెల్లించడంలో చాలా జాప్యం జరుగుతుంది, ఆలస్యమవుతుంది. అంతేకాదు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వమైనా, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా పిల్లలకు మంచి భోజనాన్ని వడ్డించండి అని చెప్పేసి కలెక్టర్ పోతాడు గుడ్డెందుకు పెట్టలేమంటాడు, డిఈఓ పోతాడు గుడ్డెందుకు పెట్టలేమంటాడు, ఎంఈఓ పోతాడు గుడ్డెందుకు పెట్టలేమంటాడు. అయ్యా, మీరు గుడ్డును అడిగే ముందు మా బాధను అర్థం చేసుకోండి. మీరు ఇచ్చేది 5 రూపాయలు, మేము మార్కెట్లో 7 రూపాయలకు గుడ్డు కొనాలి. 10 అంటే ఒక విద్యార్థి ఎంబడి 2 రూపాయలు అదనంగా చెల్లించి, ప్రతి విద్యార్థి ఎంబడి అదనంగా 2 రూపాయలకు చెల్లించి గుడ్డును వడ్డించడం ఇది అమలయ్యే విషయమా, సాధ్యపడే విషయమా అని మేము అడుగుతా ఉన్నాం. అమలు కాని విషయాన్ని మా మెడకు చుట్టి మమ్మల్ని అప్పులు చేసుకొని గుడ్డు పెట్టమని చెప్పడం మీకు న్యాయమా అని అడుగుతున్నాం. అదే కాదు, మరి పౌష్టికారం పిల్లలకు అందాలంటే, నాణ్యమైన గుడ్డు ఇవ్వాలంటే అంగన్వాడీలకు ఎట్లయితే గుడ్డు సప్లై చేస్తున్నారో అట్లా గుడ్డు సప్లై చేస్తే ప్రతి పాఠశాలలో విద్యార్థులకు గుడ్డు నిజంగా అందుతుంది, పిల్లలు బలంగా తయారవుతారు, పిల్లలకు అన్యాయం జరగదని చెప్పేసి విద్యార్థులకు అన్యాయం చేయాలనేది ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మెనూ బిల్లు చూడండి, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఒక విద్యార్థికి 5.40 పైసలు 45 పైసలు ఇస్తున్నారు. మరి నిజంగా అవి మీరు ఇచ్చిన మెనూ ప్రకారం 30 గ్రాముల పప్పు వేయాలి, 20 గ్రాముల నూనె వేయాలి, లేకపోతే 100 గ్రాముల బియ్యం తీసుకోవాలి, కొత్తిమీర ఇంత వేయాలి. ఇవన్నీ లెక్కలు చూస్తే ఆ ఇచ్చే 5 రూపాయల 45 పైసలు కానీ, 8 రూపాయల 17 పైసలు కానీ, 9 రూపాయల 18 పైసలు కానీ ఏ మూలానికి సరిపోవు. నిజంగా ఇక్కడ నిజమైన పౌష్టికారాన్ని విద్యార్థులకు అందించలేని పరిస్థితి ఉంది, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని ఇవ్వలేని పరిస్థితి ఉంది. గ్రామాల్లో ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి వంట కార్మికులు తిట్లు వినాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు అనుకున్నట్లు మెనూను కరెక్ట్గా అమలు చేయాలంటే తప్పకుండా గుడ్డు ప్రభుత్వమే అమలు చేయాలి. మరి మెనూ బిల్లులు ప్రతి 6 నెలలకోసారి పెంచాలి. మళ్ళీ ఫుడ్ పాయిజన్ కాకూడదంటే వంట పాత్రలు ఈరోజు 20 సంవత్సరాలు అవుతుంది చేపట్టి ఒక్కరోజు కూడా వంట పాత్రలు ఇచ్చిన సందర్భం లేదు. వంట పాత్రలు 5 సంవత్సరాలకోసారి ఇవ్వాలి. మరి వీళ్ళకు ఇంత కష్టం, శ్రమను కనీస వేతన చట్టం 21,000 రూపాయలు అని చెప్తా ఉంది. మనకి ఇస్తున్నది ఎంత అంటే 3,000 గౌరవ వేతనం. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు లక్షల రూపాయల జీతాలు గౌరవ వేతన పేరుతో తీసుకుంటా ఉన్నారు. మరి మధ్యాహ్న భోజన వర్కర్లకు, కష్టపడేటోళ్ళకి, పెట్టుబడి పెట్టేటోళ్ళకి 3,000 రూపాయలు ఇచ్చి బతకడం అనేది నిజంగా కూడా వాళ్ళని ఇంకా అప్పులో చేసినట్లే. అదే కాదు, మా డిమాండ్ ప్రధానంగా మేమేమంటున్నామంటే, మా డిమాండ్ ప్రధానంగా ఈరోజు గుడ్డు వడ్డించడం అది సాధ్యం కాదు కనుక రేపు జనవరి 1 నుంచి మేము ఈ బాధ భరించలేము, గుడ్డును వడ్డించలేము. మీరు సప్లై చేస్తే మాత్రం మేము పెడతాం, పెండింగ్లో ఉన్న బిల్లులు మాత్రం ఇస్తేనే మేము జనవరి 1 నుంచి వంట చేస్తాం, లేదంటే జిల్లా మొత్తం కూడా బంద్ చేసి సమ్మెలోకి పోతామని కలెక్టర్ గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి తీసుకుపోవడానికి ఈ ధర్నాను మేము చేపడుతున్నాం.